అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీ ప్రసాద్ ఫ్యామిలీ వ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పోస్ట్ చేసి. చాలా రోజులు కాదండి, చాలా మంత్స్ అయిపోయింది. ఓవరాల్ ఒక 6 మంత్స్ అయిపోయి ఉంటుంది. తెలియదు, కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఇంట్లో కొద్దిగా పనులు ఎక్కువైపోయాయండి, అందుకని పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తాను. ఒక చిన్న డౌట్ ఏంటంటే, కన్సిస్టెన్సీ అంటే ఏంటి? కన్సిస్టెన్సీగా నేను ఫ్యామిలీ వర్క్స్ అన్నీ చేస్తున్నప్పుడు, ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నప్పుడు కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేవి ఎందుకు చేయలేకపోతున్నానో అర్థం కాలేదు. ఇంటి ఎంట్రన్స్ నుంచి ఇలా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇది మా హాల్ అండి. అది మా మామయ్య గారి ఫోటో. మామయ్య గారు చనిపోయి సంవత్సరం అవ్వొస్తుంది. మీరు చూస్తున్నట్టయితే అది డైనింగ్ ఏరియా ఎదురుగా మెట్లుంటాయి అన్నమాట పైన ఫ్లోర్కి వెళ్ళడానికి. మాది 2 ఫ్లోర్స్ అండి. కింద కామన్ హాల్ ఒకటి, ఎవరైనా విజిటర్స్ వస్తే వాళ్ళకు చిన్న స్పేస్ అలాట్ చేసామన్నా కదా. డైనింగ్ ఏరియా, పూజ గది, కిచెన్ వరకు కింద. పైన 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. కామన్ హాల్ ఉంటుంది. ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి వాషింగ్ ఏరియా అదంతా సపరేట్గా ఉంది. ఇక్కడ నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. అందరికీ గోంగూర పచ్చడి తెలిసిందే, ఇంకా నేను సపరేట్గా చెప్పాల్సిన పని ఏం లేదు. కాకపోతే మీకు చూపిస్తున్నాను కదా, కావాలంటే మీరు అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. తర్వాత ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు మీకు క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. నేను ఒక కట్ట తీసుకున్నాను, కానీ అది చాలా పెద్ద కట్ట. ఒక్కొక్కసారి మీరు కొనేదాన్ని బట్టి కూడా ఉంటుంది కదా, మీరు కొన్నప్పుడు చిన్న క్వాంటిటీ రావచ్చు, అందుకని సరిపడా చూసుకోండి. ఇది మనం ఇందాక వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోండి. ఈ పచ్చడి నేను ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం చేస్తున్నాను కాబట్టి అన్నీ చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. గోంగూర రాత్రి శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోండి. మార్నింగ్ పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది, అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి. గోంగూరలో కూడా 2 టైప్స్ ఉంటాయంట. గ్రీన్ కాడలతోటి ఉండేది ఒక గోంగూర, ఇంకోటేమో రెడ్ కాడలతో ఉంటుంది కదా, అదొక గోంగూర. నేను ఎప్పుడు రెడ్ కాడలతో చేసే గోంగూరతో మాత్రమే పచ్చడి చేసేదాన్ని. దీంతో పచ్చడి అంటే ఇందులో చింతపండు కలపాలని నాకు తెలియక నార్మల్గా చేసి తినేస్తే అసలు పులుపు లేదు. ఆ తర్వాత నేను చింతపండు గుజ్జు తీసి వాటర్ అంతా పోయే వరకు వెయిట్ చేసి ఆ గుజ్జు పికిల్లో కలిపి మొత్తం అంతా తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు కూడా అంతే, చల్లారిన తర్వాత మాత్రమే గోంగూర వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను ఈవినింగ్ టైమ్స్ కొద్దిసేపు బయట కూర్చోవడం అలవాటు. పైన కొద్దిసేపు బయట కూర్చొని కిందికి వచ్చాక ఒక గ్లాస్ పాలు తాగేసి ఈవినింగ్ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నైట్కి చపాతీ చేసేసి దోసకాయ కర్రీ చేశాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.